హైదరాబాద్లో వ్యాపారి శ్యామ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. భర్త శ్యామ్ను కిడ్నాప్ చేసింది మొదటి భార్య మాధవీలతేనని పోలీసులు తేల్చారు. అమర్పేటకు చెందిన శ్యామ్కు మాధవీలతతో కొంతకాలం క్రితం వివాహమైంది. కానీ విభేదాలు రావడంతో ఫాతిమా అనే మహిళను శ్యామ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే రెండో పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి శ్యామ్కు మాధవీలత చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. ఆస్తి కావాలంటూ డిమాండ్ చేసింది. శ్యామ్ మాట వినకపోవడంతో 10 మందితో కిడ్నాప్ చేయించింది. చివరికి పోలీసులు శ్యామ్ను విడిపించారు. 10 మందిని అరెస్ట్ చేశారు. శ్యామ్ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని పట్టుకున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి చెప్పారు. శ్యామ్ కిడ్నాప్ కేసులో మొదటి భార్య మాధవీలతతో ఆస్తి గొడవలే ప్రధాన కారణమంటున్న డీసీపీ బాలస్వామితో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుకున్న భార్య భర్తను కిడ్నాప్ చేయించింది. అయితే పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ గురైన వ్యక్తిని అయితే విడుదల చేశారు, రక్షించారు. ప్రస్తుతం ఈ కేసుని ఎలా ఛేదించారు అనేది ప్రస్తుతం మనతో పాటు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కిడ్నాప్ ఎందుకు కట్టుకున్న భార్య భర్తను కిడ్నాప్ చేయించింది? అసలు ఈ కిడ్నాప్ ఎందుకు చేయించింది? ఈ కిడ్నాప్ యొక్క వెనుక ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, విక్టిమ్ అనే అతను తనకున్నటువంటి ఆస్తిని అంటే బంజారాహిల్స్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని ఈ మధ్యలో 2 months బ్యాక్ ఒక 20 నుంచి 22 కోట్లకు అమ్మడం జరిగింది. సో అందులో వచ్చినటువంటి అమౌంట్ని అతను తన సొంత అవసరాలకు వాడుకోవడము, తర్వాత అతనికి ఉన్నటువంటి మొదటి భార్యకు ఉన్నటువంటి పిల్లలకు ఏమి ఇవ్వకపోవడము, ఇట్లాంటి చేస్తున్నప్పుడు మొత్తం ఆస్తిని అంతా దుర్వినియోగం చేస్తున్నాడు. ఎట్లయినా ఆస్తిని గుంజుకోవాలనే ఉద్దేశంతో మొదటి భార్య ఒక పథకం రచించి ఈ కిడ్నాప్కి ప్లాన్ చేసి తన అనుచరుల ద్వారా ఈ కిడ్నాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సార్, ఈ కేసుని మంత్రి శ్యామ్ కిడ్నాప్ అవగానే ఈ కేసుని మీరు ఎలా ఛేదించారు? ఎక్కడెక్కడ కిడ్నాప్ గురైన తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారు? హత్యకు ఏమైనా ప్లాన్ చేశారా వాళ్ళు? మనకు కిడ్నాప్ అయిన విషయం సాయంత్రం దాదాపు 5:30కు కిడ్నాప్ అయితే మనకు 8:30కు అమర్పేట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రావడం జరిగింది. వచ్చిన వెంబడే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి అందులో ఉన్నటువంటి నెంబర్ను ట్రేస్ చేయడం జరిగింది. సో ఆ యొక్క కార్ యొక్క జీపీఎస్ అవన్నీ కూడా ట్రేస్ చేసినప్పుడు అది చర్లపల్లి ప్రాంతంలో ఒక పాడుబడ్డ అడవి ప్రాంతంలో వదిలేయడం జరిగింది. అక్కడ నుంచి వేరే రిమైనింగ్ 2 కార్స్ తర్వాత 2 వీలర్స్ని యూజ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము అందరి యొక్క అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క ఫొటోస్ తర్వాత వాళ్ళ కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసినప్పుడు వాళ్ళు దాదాపు మెదక్ తర్వాత విజయవాడ వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో పాల్గొన్నటువంటి 10 మందిని కూడా మన అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ హరీష్ కుమార్ ఏసీపీ అవర్ అడిషనల్ డీసీపీ అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఈరోజు అందరినీ కూడా 10 మెంబర్స్ని ఇందులో ఇన్వాల్వ్ అయిన 10 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సార్, బాధితుడు శ్యామ్ని కిడ్నాప్ చేసిన అనంతరం కేవలం కిడ్నాప్ చేసి బెదిరించి వదిలేయడమే టార్గెట్గా చేసుకున్నారు, లేదంటే హత్య కూడా చేయాలనే ప్లాన్ ఏమన్నా చేసుకున్నారా వాళ్ళు? మనకు తెలిసింది ఏంటంటే, మొదట అతని నుంచి మనీ కోసమే ఈ కిడ్నాప్ చేసినా కానీ అది దొరకనప్పుడు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ మర్డర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ కూడా ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. సార్, చివరిసారిగా కిడ్నాప్ ప్లాన్ చేశారు, హత్య కూడా చేసే ప్లాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేశారు? ఐపీసీలో కానీ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్లో కానీ సెక్షన్ ఉంది. దీనికి సంబంధించి దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్ 142. సో దాంట్లోనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, అందులోనే అరెస్ట్ చేశాం. సార్, బాధితుడు ఎలా తప్పించుకున్నాడు? నిందితుల్ని మీరు ఎక్కడ అరెస్ట్ చేశారు? బాధితుడు నిందితుల నుంచి మనకు హైదరాబాద్లో అతని నుంచి మనీ తీసుకోవాలనే ఉద్దేశంతో బంజారాహిల్స్ బ్యాంకుకు వచ్చినప్పుడు అక్కడ నుంచి బాధితుడు తప్పించుకొని ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని ప్రకారము అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మూమెంట్స్ని వాచ్ చేసి మన అంబర్పేట్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎస్, ఈస్ట్ జోన్ అంబర్పేట్ పోలీసులు అయితే చాలా చాకచక్యంగా ఈ కేసును వ్యవహరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కట్టుకున్న భార్య భర్తను కిడ్నాప్ చేయించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆర్థిక లావాదేవీల కారణంగానే తన ఆస్తి అంతా కూడా రెండో భార్యకు చెందుతుందనే ఉద్దేశంతో మొదటి భార్యే ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైంది. వీడియో జర్నలిస్టు శివనాగులతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.
మీరు